హాయ్ హలో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. నేను మీ శ్రావణి. లెజెండరీ ఆర్టిస్ట్ అయిన భానుమతి గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు వంటి నటులను, అలాగే సంగీత దర్శకులను ఎంతగానో మెప్పించిన ఘనపాటి. గత 40 సంవత్సరాలలో ఎన్నో సినిమాలకి దాదాపుగా 600కు పైగా పాటలు అందించారు ఆయన. అలాగే 2 సినిమాలకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక వందలాది బహుమతులు, సన్మానాలు, సత్కారాలను కూడా దక్కించుకున్నారు ఆయన. ఇక ఆయన ఎవరు అనుకుంటున్నారా? వడ్డేపల్లి కృష్ణ గారు. వడ్డేపల్లి కృష్ణ గారు కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల ప్రాంతంలో ఆయన ఒక పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తూ ఆయన జీవితాన్ని ప్రారంభించారు. ఇక ఆ తర్వాత సాహిత్యం మీద ఉన్న మక్కువతో ఆయన గీతాలు రాయడం ప్రారంభించడమే కాకుండా ఇక సాహిత్యంలో తనదైన శైలిలో, ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే లలిత గీత రచయితల ద్వారా ఆయన సాహిత్య ప్రియులను ఎంతగానో మెప్పించారు. ఇక వడ్డేపల్లి కృష్ణ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో ఆయన 40 సంవత్సరాల ఈ తెలుగు సినీ చరిత్ర యొక్క జర్నీ ఎలా సాగింది ఆయన మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే కృష్ణ గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాం. మీరు ఒక చేనేత కుటుంబం, సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చారు. జనరల్గా చూసుకుంటే చేనేత కుటుంబం అనగానే వారసత్వం కూడా, వారు కూడా చేనేత వ్యాపారమే చేస్తూ ఉంటారు. కానీ మీరు దాని నుంచి బయటికి వచ్చేసి ఒక రైటర్గా మీరు సెటిల్ అయ్యారు. రైటర్, లిరిసిస్ట్, అలాగే దర్శకత్వం కూడా చేస్తున్నారు సినిమాలకి. ఇది ఎలా సాధ్యమైంది? అసలు మీరు రైటర్గా రావాలి అని మీకు ఎప్పుడు అనిపించింది? మీరు అన్నట్టుగా చేనేత కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి దారాలతో వస్త్రాలు తయారు చేయాలి, కానీ నేను భావాలతో కావ్యాలు తయారు చేయడం జరిగింది. ఎలాగంటే కవి అన్నవాడు చిరంజీవి. అతని కావ్యాలు నిలిచినంత వరకు కవిగా అతను బ్రతికే ఉంటాడు. కాబట్టి నాకు మొదటి నుంచి స్ఫూర్తి ఆచార్య సి నారాయణ రెడ్డి గారు. ఆయనలాగా లలిత గీతాలు రాయాలి, ఆయనలాగా సినీ గీతాలు రాయాలన్న తపన నాకు రచన వైపు నా దృష్టి మళ్ళింది. దానికి తోడుగా మాకు లభించిన గురువులు కూడా హై స్కూల్లోనే కనపర్తి గారు, అనంతరాజ్ శర్మ గారని వాళ్ళు విద్యా గురువులు. మాకు మంచి ఛందస్సు, వ్యాకరణం నేర్పారు. ఛందస్సు బాగా వంటబట్టించుకుంటే పద్యాలు రాయొచ్చు, పాటలు రాయొచ్చు, మీ పద్యాలు పాటలు పాఠాలుగా నిలవచ్చు అన్న ఆ బీజం నా మనస్సులో స్థిరపడి అది మొక్కై క్రమక్రమంగా వృక్ష రూపం దాల్చింది. ఆ తర్వాత కాలంలో నిజంగానే నా పాటలు పాఠాలుగా నిలిచాయి. ఓకే, అంటే మీకు స్కూల్ డేస్లోనే మీకు ఆ బీజం అనేది పడింది. అప్పుడు నమో నమో శ్రీరమణ చూపుము నాపై కరుణ అని మొట్టమొదట నేను అల్లుకున్న ఒక పల్లవి. మా ఊరు సిరిసిల్లలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు దసరా సందర్భంగా శరన్నవరాత్రుల్లో పెద్ద ఎత్తున జరిగేవి ఆ 9 రోజులు. అప్పుడు ఆ గుడి గోపురం మీద నుంచి లౌడ్ స్పీకర్లో పాటలు వినబడుతూ ఉండేవి. అయితే నా క్లాస్మేటు అప్పటికి రాములని, రేపాక రాములు, అరే నాకు ఈ పాట రాశాను, నువ్వు పాడితే బాగుంటుంది, ఆ లౌడ్ స్పీకర్లో వింటా అంటే తప్పకుండా రా అంటూ తీసుకెళ్ళి పాడాడు. అప్పుడు ఇంకా నాకు అనిపించింది ఇలాగా ఒక ఎల్పి రికార్డు రావాలి, ఇంకెన్నో పాటలు రాయాలన్నది ఒక బీజం ఏర్పడింది. ఆకాశవాణి లలిత సంగీతం వింటూ ఉండేవాడిని. దేవులపల్లి కృష్ణశాస్త్రి, సి నారాయణ రెడ్డి, దాశరథి వీళ్ళ లలిత గీతాలు వింటూ ఉండేవాడిని. అలాగే లలిత గీతాలు రాస్తే బాగుంటుందన్న తపనతో లలిత గీతాల వైపు మొగ్గు చూపారు. కానీ అందరిలాగే ముందే కాస్త తొందరపడి సినిమా పాటలు రాయాలన్న తలంపుతో సినిమా బాణీల ఒరవడిలో అనేకం పాటలు రాసి నారాయణ రెడ్డి గారి పోస్టులో పంపించేవాడిని. ఓకే, అంటే ఈ లలిత గీతాలు, ఈ సినిమాలో వచ్చే గీతాలు, ఇవి 2 డిఫరెంట్గా ఉంటాయా అండి? సినిమా గీతం అనేది బాణి ప్రధానమైనది, లలిత గీతం అనేది భావప్రధానమైనది. ఓకే, అంటే సినిమా గీతాల్లో కూడా భావప్రధానమైనవి ఉన్నవి, కానీ అవి లలిత గీతాల కోవకు చెందినవి. ఎక్కువగా అవి సన్నివేశానుగుణంగా అనేక వాయిద్యాలు సమ్మిళితంగా
ఆ సినిమా గీతం ఏర్పడుతుంది. ఓకే. కానీ కవి తన భావనాశక్తితో అల్లిన లలిత గీతాన్ని ఆకాశవాణి స్వీకరించి లలిత గీతంలో ప్రసారం చేస్తూ ఉండేది. అయితే ఆ నారాయణ రెడ్డి గారికి పంపిస్తే ఆయన అంత బిజీగా ఉన్న కమర్షియల్ రైటర్గా స్థిరపడిన సౌమ్యంగా సౌజన్యంతో నాకు కవర్లో పెట్టి పంపించేవాడు. మళ్ళీ రిప్లై నా గీతాల్ని మళ్ళీ పంపిస్తూ ఇవన్నీ సినీ బాణీల ఒరవడిలోనే ఉన్నాయి, కానీ నువ్వు ముందు చేయాల్సింది కవితలు రాయి, కావ్యాలు రాయి, ఆ తర్వాత ప్రయత్నం చేయి అన్నాడు ఆయన. ముందు మాత్రా ఛందస్సు వంట పట్టించుకుంటే బాగుంటుంది అంటే అప్పుడు పద్య ఛందస్సు తెలుసు నాకు అప్పటికి. భరణ బబర అంటే ఉత్తరం, అలా నజబజర అంటే చంపకమారి, ఇవన్నీ తెలుసు. అయితే మాత్రా ఛందస్సు అనేది స్కూల్లో చెప్పరు ఇక్కడ. ఓకే. మళ్ళీ మా గురువు గారిని కనపర్తి గారిని అడిగాను, ఏం సార్ మాత్రా ఛందంటే, అరే ఏమీ లేదురా, గురువుకు 2 మాత్రలు, లఘువుకు 1 మాత్ర, గురు లఘువు కలిస్తే 3 మాత్రలు. అలాగా మాత్రల నిడివి చూసుకోవాలి. ఒక్కొక్క పాదంలో ప్రతి పాదంలో ఆ మాత్రలు ఉండేలాగా చూసుకోవాలి. అదే మాత్రా ఛందస్సు అన్నాడు. అప్పటికే పద్య ఛందస్సు తెలుసు కాబట్టి అవలీలగా నేను దాన్ని ఆకలింపు చేసుకున్నాను, రాయడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి నేటి కాలము, ఎటి కాలము, గడ్డు కాలము, గొడ్డు కాలం అంటూ ఇలాగా మొట్టమొదటి గేయం రాశాను. ఇది కృష్ణా పత్రికలో అప్పటికి అచ్చయింది. అది ఏకకాలంలో 2 నా కవితలు, గేయ కవితలు అచ్చయింది. ఇటు కృష్ణా పత్రికలో జూన్ 1968లో, అదే మాసంలో స్రవంతి మాసపత్రిక వచ్చేది. ఓకే. అందులో ఎవడెరుగును అనే గేయం, 2 గేయాలే మొట్టమొదట నాయి ప్రచురితమైనవి. ఎవడెరుగును అనే ఆ గేయానికి దానికి నేపథ్యం ఏమిటంటే, నేను పోస్టల్ ట్రైనింగ్ పొందుతూ విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా సముద్రాన్ని చూడడానికి వెళ్ళాను. అంతవరకు నాకు తెలియదు సముద్రం ఎలా ఉంటుందో అన్నది. అది కాకతాళీయంగా ఆ రోజు పౌర్ణమి కావడం, ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతూ రావడం, రాత్రిపూట చంద్రోదయమైనాక ఆ అలలు ఇంకా ఉత్తుంగ తరంగాలై తరలి రావడం, తీరాన్ని దాటి దాదాపు 100 గజాల దాకా వచ్చేస్తాయి అలలు. అప్పుడు సంద్రము చంద్రునకు గల సంబంధం ఎవడెరుగును అన్నది ఆశువుగా నాలో ఉదయించింది ఆ పంక్తి. బాగుందే ఇది, దీన్ని ఒక గేయంగా మలుచుకోవాలి అనుకొని అప్పుడు శిథిల శిల్పాల దాగిన కథల గూర్చి ఎవడెరుగును, చితికిన బ్రతుకుల లోపలి వెతల గూర్చి ఎవడెరుగును, వాడిన కుసుమాలలోని ఏడుపులను ఎవడెరుగును, వీడిన ప్రేమికులలోని విరహాగ్నిని ఎవడెరుగును, మినుకు మినుకు మనుతారల కునికి పాట్లనెవడెరుగును, సంద్రము చంద్రునకు గల సంబంధం ఎవడెరుగును, నీకు నాకు వీలు కాని లోకానికి కానరాని విధిని గుర్చి ఎవడెరుగును, వినువీధులకెవడెగురును అంటూ అద్భుతంగా గేయం వచ్చింది. అది అంతకుముందు నేను పత్రికలు పంపిస్తే అచ్చయ్యవి కావు, కానీ ఇది పర్ఫెక్ట్గా కుదిరిపోయింది. అప్పుడెప్పుడో నేను పియూసి వరకు చదివి ఆగిపోయిన ఆ నాలెడ్జ్తో రాసింది అది. ఇప్పటికీ అది నవనవోన్మేషమే, అందులో ఏ పదాన్ని కూడా తీసివేయాలి అనిపించదు, అలా కుదిరింది. మరి అచ్చువైనది ఎందుకని అవ్వలేదు అవి? ఇది మీరు చెప్పారు కదా, అంతకు ముందు దాకా అవ్వలేదు అన్నారు, ఎందుకని? అంతకుముందు అంటే అమెచ్యూర్గా ఉండేవి కాబట్టి, ఇవి కుదిరినాయి కాబట్టి అటు కృష్ణా పత్రికలో వచ్చింది, ఇటు స్రవంతిలో ఈ ఎవడెరుగును అచ్చయింది. ఎక్కడ? జూన్ 1968. అప్పుడు గేయం పట్టుబడింది కాబట్టి లలిత గీతాల వైపు మొగ్గు చూపానిక. లలిత గీతాలు రాయడం, లలిత గీతం అంటే గేయం, ప్రథమ లక్షణం గేయం అయి ఉండాలి, భావ ప్రధానం అయి ఉండాలి. అప్పుడు ఆకాశవాణికి నేను పంపిస్తూ ఉంటే తిరుగు టపాలో వచ్చేవి. ఇట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ అపాన్ యువర్ మెరిట్ అని ఒకటి ప్రింటెడ్ మ్యాటర్ ఉండేది, అది పిన్ చేసి పంపించేవాళ్ళు.
నాకు చికాకు వేసేది. ఎంత బాగా రాసినా ఇట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ అపాన్ యువర్ మెరిట్ అంటాడేమిటి అనుకొని, సరే ఇంకా అలాగే కసితో నిరంతర కృషితో రాస్తూ పోయాను. సడన్గా 68 డిసెంబర్లో 2 పాటలు లలిత గీతాలుగా అప్రూవ్ అయినట్టుగా లెటర్ వచ్చింది. 2 సంవత్సరాలు ఒకేసారి. అప్పుడు 2 గేయాలు ఒకేసారి పత్రికల్లో ప్రింట్ అయ్యాయి జూన్లో. డిసెంబర్లో 2 అప్రూవ్ అయినట్టుగా ఆకాశవాణి నుంచి నాకు లెటర్ వచ్చింది. ఒకటేమో దేశభక్తి గీతం, ఒకటేమో ప్రకృతి గీతం. కనరా నీ దేశం వినరా సందేశం, కనులు తెరచి ఒక్కసారి కనరా నీ దేశం, మనసులోన మంచి నుంచి వినరా సందేశం అనేది పల్లవి. వర్షించవే మేఘమా వరిచేలు ఫలించగా, వనములు చిగురించగా మనముల నలరించగా అంటూ మరోటి ప్రకృతి గీతం. అప్పుడు ఈ 2 ఏకకాలంలో ఆకాశవాణి ఆమోదం పొందింది. మొట్టమొదటి ప్రసారమైంది జనవరి మొదటి వారంలో 69లో ప్రసారమైంది కనరా నీ దేశం వినరా సందేశం. ఇది ప్రకృతికి సంబంధించింది, అది దేశభక్తి గీతం. దేశభక్తి. ఆ తర్వాత అనేక లలిత గీతాలు రాశాను, పంపిస్తున్నాను. ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. ఈ మాస పాట కూడా రాయాలి అనుకున్నాను. నెలంతా వచ్చేది, ప్రతి ఆదివారం ఉదయం 7:45 ఆ ప్రాంతంలో. 7:15 వచ్చేది. 7:45 లలిత సంగీతం వచ్చేది. 7:15 వార్తలు కాగానే ఈ మాస పాట వచ్చేది. ప్రతి ఆదివారం ఆ నెలంతా వచ్చేది. దానికి ఈ మాస పాట అని పేరు ఆకాశవాణి వాళ్ళు పెట్టింది. 72లో మొట్టమొదటిసారిగా ఆ గీతం ఆకాశవాణిలో ఈ మాస పాటగా ప్రసారమైంది. జగతి రథం జై కొడుతూ ప్రగతి పథం పైపోని, ప్రగతి పథం పైన జగతి పండ్లు వెన్నెలై రాని, స్వార్థానికి కట్ట నిమ్ము శాశ్వతముగ సమాధి, అది ఏ దేశాభ్యుదయపు అందమైన పునాది. ఇది చిత్తరంజన్ గారు వాడేది. ఆ భావం తలుచుకుంటే ఇప్పటికీ అంతే పరిస్థితి కదా, దుస్థితి కదా అనిపిస్తుంది. ఆ స్వార్థమే అన్ని అనర్థాలకు మూలం కదా అనిపించింది. అది ఇప్పటికీ కూడా స్వార్థం ఇంకా ఉంది అంటారు. ఇంకా పెరిగిపోయింది. 100 కోట్లు సంపాదించిన వాళ్ళు 1000 కోట్లు సంపాదించాలన్న తపన, 1000 కోట్లు సంపాదించాల్సిన వాళ్ళు 1,00,000 కోట్లకు ఎదగాలన్న తపన. ఈ స్వార్థమే తప్ప పరమార్థం గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఆ విధంగా ఈ మాసపు పాట కూడా రాయడం జరిగింది. అయితే నారాయణ రెడ్డి గారు అన్నారు కదా కావ్యం ఏదన్నా రాయాలి అని. అప్పుడు అన్ని లలిత గీతాలు కలిపి, అప్పుడు ఆకాశవాణి లలిత సంగీతంకు ఆడిషన్ టెస్ట్ ఉండేది. గాయకులు 15 పాటలు పంపించాలి. ఆ 15లో ఒక పాట వీళ్ళు ఇష్టమైనది పాడాలి. వాళ్ళు పలానా పాట పాడమంటే అది పాడి మెప్పించాలి గాయకుడు. ఈ పంపించిన 15లో 15. అయితే అలా 15 ఒకే పుస్తకంలో దొరికేవి కాదు లలిత గీతాలు. ఏ వైతాళికుల్లోనో లేకపోతే ఇంకా వేరే ఏదన్నా సంకలనంలోనో అక్కడొకటి ఇక్కడ ఏరుకోవాల్సి వచ్చేది. ఇది దృష్టిలో ఉంచుకొని ఆ ఆకాశవాణి గాయనీ గాయకులకు సౌలభ్యంగా ఉండేలాగా కనరా నీ దేశం అని ఒక 100కు మించిన లలిత గీతాలతో గేయ సంపుటిని ప్రచురించాను, నేను వెలువరించాను 71లో మొట్టమొదటిది. ఆ విధంగా కూడా నేను నా కాంట్రిబ్యూషన్ లభించింది ఆకాశవాణికి. అది అప్రూవ్ అయింది బుక్. అందులో అన్ని గీతాలు పాడుకునేట్టుగా కాంట్రాక్ట్ పంపిస్తే సంతకం చేసి ఇవ్వడం చాలా ప్రసారమైనవి. క్రమక్రమంగా అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొన్నటి అమృతోత్సవం, స్వాతంత్ర్య అమృతోత్సవానికి కూడా ఈ మాస పాట కావాలి అని అంటే నేను నా చేతనే రాయించుకున్నాను ఆకాశవాణి. ఎత్తరా మన జెండా విను వీధుల నిండా, ఎలుగెత్తరా భారతీయ భావం ఎదనిండా అంటూ పల్లవితో రాసివ్వడం జరిగింది. అది ఇటీవల ఆగస్టులో ఈ మాస పాటగా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక లలిత గీతాల మధ్యలో ఈ మాస పాటలు వచ్చాయి. అంటే అలుపెరగని ఒక రచయితగా అప్పటి నుంచి రాస్తూనే ఉన్నాను. తర్వాత సినిమాల వైపు మొగ్గు చూపాలని అప్పుడు ఇవన్నీ అనుభవం గడించాక
సినిమాకు తొంగి చూడమన్నాడు అవును. నారాయణ రెడ్డి గారు. కాబట్టి ఒక 10 ఏళ్ల అనుభవంతో మద్రాసులో అడుగుపెట్టాను. అప్పుడు ఈ 10 ఏళ్లలో మళ్ళీ మీకు ఎప్పుడు అనిపించలేదా సినీ రంగంలోకి వెళ్ళాలి అని చెప్పి? అంటే మనము అదొక పెద్ద బ్యాటిల్ ఫీల్డ్, మనకు పెన్ నైఫ్ లాంటి వాళ్ళం. అలా కాదు కదా, ఒక స్వాడ్తో ఎంటర్ కావాలి బ్యాటిల్ ఫీల్డ్ అంటే. మనం కాస్త కండపుష్టి పెంచుకుంటే కదా సమర్థుడి అవుతామని. అప్పుడు ఈలోగా గేయ సంపుటి, వచన కవితా సంపుటి, గేయ నాటికలు 9 గేయ నాటికలు కలిపి వెలుగుమేడ అని ప్రచురించాను. వసంతోదయం అని గేయ కథాకావ్యం, ఇవి రాసిన తర్వాత ప్రచురించినాక అప్పుడు అడుగుపెట్టాను నేను. అయితే ఆకాశవాణి నుంచి ఈ అనుభవం గడించి భానుమతి గారిని గెలిచాను. భానుమతి గారిని అంటే నేను ఒక లే మ్యాన్ని, ఏం చేస్తుంది ఆమె నన్ను ఒక గంట సేపు అలాగా బయట నిలబెట్టింది. ఓకే. ఎండాకాలం. సరే, తర్వాత మళ్ళీ నేను ఇప్పటిలాగా విజిటింగ్ కార్డ్స్ లేవు, ప్రచురించిన నా కావ్యాలు ఇచ్చాను గూర్ఖాకి, వాచ్మెన్కి. ఇవి అమ్మవారికి చూపించు, కలవాలనుకుంటున్నానంటే ఇచ్చాడు. ఇంకా అంటే అమ్మగారు ఏం చెప్పలేదు అంటే నేను అలా వెయిట్ చేస్తున్నాను. గంట తర్వాత కబురు వచ్చింది. ఆ వెయిట్ చేస్తున్న రోజే ఇది కూడా వెయిట్ అప్పుడే. ఇప్పుడు ఆమె వెళ్ళేసరికి కాళ్ళకు ఆముదం పట్టించుకుంటుండేది. సారీ కవి గారు, ఈ ఎండలకు కాళ్ళు మండిపోతుంటే ఆముదం పట్టించుకుంటున్నాను కాబట్టి వెంటనే నీకు రమ్మని కబురు చేయలేదు, ఏమీ అనుకోవద్దు అంటే. ఏం పర్వాలేదమ్మా అంటే సరే. ఆమె కూర్చోగానే ఏమన్నదంటే, నీ కావ్యాలు తిరిగేశానయ్యా, ఈలోగా అచ్చం దాశరథి నారాయణ రెడ్డి గారిలాగా పదాలు పడుతున్నాయి, నువ్వు సినిమా పాట ఎందుకు రాయకూడదు అంది. మనం వెళ్ళిందే అందుకు. అవును. మీరు అవకాశం ఇస్తే రాస్తానండి అన్నాను. ఆమె వెంటనే ఇలాగేదో భావగీతం రాసి నా మొహాన పడేయడం కాదయ్యా, నేను బాణీ వినిపిస్తాను, రాస్తావా ట్యూన్కి అని. బాణీ అంటే? బాణీ అంటే ట్యూన్. ట్యూన్ వినిపిస్తాను, రాస్తావా? మీదంతా రాగ ప్రస్తారం, నాది మాత్రా ప్రస్థానం. మీటర్ తెలిసిన వాడినే కాబట్టి ఏ మ్యాటర్ అయినా అందివ్వగలనన్న నమ్మకం నాకుంది అన్నాను. ఓహో, మాటలు బాగా చెప్తున్నావు, సరే పాట ఎలా రాస్తావో చూస్తాను అంటూ, అరే మోహన్ అని అసిస్టెంట్ పిలిచి ఆ టేప్ రికార్డు తెప్పించి ట్యూన్ ఆన్ చేసి వినిపించింది. విన్నాను ట్యూన్. సరే, సిచ్యుయేషన్ ఏమిటమ్మా అంటే, మొట్టమొదటిసారిగా రచయిత్రి అనే సినిమాలో శరత్ బాబును హీరోగా పరిచయం చేస్తుంది ఆమె. అయితే హీరోయిన్ మాత్రము ఈ హీరో మీద మనసు కాకుండా సెకండ్ హీరో మీద మనసు పెడుతుంది. అప్పుడు చక్రపాణి గారు సెకండ్ హీరో, అందులో రోజారామని హస్బెండ్. ఇప్పుడు రాజీ అని తమిళ అమ్మాయి హీరోయిన్. అతను తాను ప్రేమించిన హీరోయిన్ సెకండ్ హీరో మీద మనసు పెట్టిందని తెలియగానే భగ్న హృదయంతో అతను పాడుకునే సన్నివేశం అంతా విన్నాను. విని ట్యూన్కు సరిపడేలాగా, నీవే లేని ఈ జీవితమే కలయై కరిగెనుగా, నాలో కలతై మిగిలెనుగా, పల్లవి లేని పాటగా వలపే తాళం తప్పెనుగా, దేవీ రాగం మారెనుగా అంటూ పల్లవి ఇచ్చాను. అప్పటికప్పుడే ఒక అరగంట ఆలోచించి ఆ ట్యూన్ ముందు జీర్ణించుకోవాలిగా. అంటే విని 2-3 సార్లు చదివి, భలే రాశావయ్యా, ఒక్క పదం కూడా తీసేయని నేను చెప్పలేకుండా అలా కుదిర్చేశావు, సరిగ్గా సన్నివేశం కుదిరింది, ట్యూను కుదిరింది, భావం భలేగా వచ్చింది, పల్లవి లేని పాటగా వలపే తాళం తప్పెనుగా అన్నావు, రాగం మారేనుగా అన్నావు. ఇంక అంతకు మించి నేనేమి ఆశించేది నీ నుంచి. అలాగే చరణాలు కూడా రాయని ట్యూన్ ఇచ్చింది. అలాగా ఆ భానుమతి గారు అంటే ఆమెలో సరస్వతి ఉంది, నాలోని సరస్వతిని గుర్తించింది కాబట్టి అవలీలగా అవకాశం ఇచ్చింది. జనరల్గా ఆమె అంత తేలిగ్గా ఎవరిని ఆమె కన్సిడర్ చేయదు, అవకాశం ఇవ్వదు. అది ఆ సమయం సందర్భం అలాగా. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారిని కలిశాను. అంటే అంతకుముందే నాగేశ్వరరావు గారు నాకు పరిచయం, ఆచార్య సీనారెడ్డి గారే పరిచయం చేశారు నాకు. కానీ చూద్దాం అన్నారు తప్ప అవకాశం ఇవ్వలే అంతవరకు. ఆ 2 ఏళ్ళుగా అడుగుతూ ఉన్నాను.
భానుమతి గారి చిత్రానికి రాశాను కదా అని మళ్ళీ ధైర్యంగా వెళ్ళి కలిశాను. అంటే ఏం రాశావా ఏమైనా అంటే భానుమతి రాశావా అన్నావు. ఏం రాశావంటే వినిపించాను. ఓహో, అటు సంగీతం సాహిత్యం రెండూ తెలిసిన ఆవిడే కదా ఆమె అనుకొని, సత్తా ఉండి ఉంటేనే ఇస్తుంది ఆమె అవకాశము. సరే ఓకే, నెక్స్ట్ వీక్ సంగీతం గారు వస్తున్నారు, పిల్ల జమీందారు సినిమా నా అన్నపూర్ణది, స్టూడియోకి రా పరిచయం చేస్తా అన్నారు. వెళ్ళాను, పరిచయం చేశారు. ఈ అబ్బాయి ఎంఏ తెలుగు లిటరేచరు భానుమతి గారికి రాశాడు, సత్తా ఉన్నవాడే, మనం ఒక పాటకు అవకాశం ఇద్దామన్నారు. తప్పకుండా అలాగే అండి. మరి మద్రాసులో కదా రికార్డింగ్ అది ఇదంతా, అక్కడికి వస్తారా మీరు అన్నారు. వస్తానండి, మీరు అవకాశం ఇస్తా అంటే నాగేశ్వరరావు గారు ఆయన హీరోనే కాక నిర్మాత ఆయన, తప్పకుండా అన్నారు. అప్పుడు నేను సెలవు మీద వెళ్ళాను. 3 రోజులు ఒక డ్యూయట్, మంచి డ్యూయట్ రాశాను. అవి కొత్త కుర్రాళ్ళంటే ఎట్లా ఉండాలి, జమ్ అన్నట్టుగా కొత్తగా రాయాలండి పదాలంటూ ఆయన ట్యూన్ చేయడం లేదు సరిగా. అంటే ఎందుకు ఇలాగా అంటే నేను డైరెక్టర్ గారిని అడిగాను, ఏమండి మీరు ఓకే చేసినంతక ఆయన ట్యూన్ చేయాలి కదంటే, ఏం చెప్పేది అయ్యా 40 సినిమాలకి ఆయన సంగీత దర్శకుడు, ఇప్పుడు ఆయనకేం చెప్పగలము అంటే, ఒక పని చేయి, అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు, సవేర్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, కలవండి ఒకసారి అంటే నేను వెళ్ళి కలిశాను. ఏం రాసావా అన్నారు. రాశాను సార్, కానీ ట్యూన్ కాలేదు. ఎందుకు అంటే, ఏమో సార్ కొత్తగా ఉండాలంటున్నాడు, ఏది ట్యూన్ చేయడం లేదంటే, ఓకే చేసినా కూడా ట్యూన్ చేయడం లేదంటే, అలాగా, ఓకే అర్థమైంది నాకు. ఆయన వేటూరి చక్రవర్తి కాంబినేషన్ కదా, వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్లే, అంత నాకు తెలుసు వాళ్ళ వ్యవహారం అంతా. నేను ముందు కంపోజింగ్ చేయిస్తాను దీనికి, మధ్యాహ్నం మా నాదముని స్ట్రీట్లో పానగల్ పార్క్ అటు వెనకాల ఉంటుంది, అది ఆఫీస్కు వచ్చేసి మధ్యాహ్నం కంటే సరే అన్నాను. వెళ్ళాను, కూర్చొని. అంటే మీరు రాసిన కవితకి ఆయనకి ట్యూన్ చేయడానికి ఇమీడియట్గా అవ్వలేదు, టైం మనసు ఒప్పడం లేదు ఆయనకి, మనసు ఒప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వేటూరి కాంబినేషన్లో చక్రవర్తిగా, అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్లో అయితేనే పెద్ద హిట్స్ వస్తాయి సాంగ్స్ అని ఆయన నమ్మకం. అంతేకాక వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్. సో ఆయనకి అవకాశం ఇద్దాం. నేనేదో అనామకంగా వచ్చిన ఒక యువ కవిని, వాళ్ళు నా మీద ఎందుకు కేంద్రీకరిస్తారు దృష్టి, సరేలే అనుకొని అప్పుడు నాగేశ్వరరావు గారు నా కోసం కంపోజింగ్లో కూర్చున్నారు వచ్చి, మ్యూజిక్ కంపోజింగ్. చక్రవర్తి ఇంతవరకు వచ్చిన రాజశ్రీ రాసిన 5 పాటలు దూకుడు పాటలే కదా, ఒక స్లో ట్యూన్ ఇస్తే బాగుంటుంది అంటే, అబ్బే నాగేశ్వరరావు గారు ఆరేసుకోబోయి పారేసుకున్నాను, ఇలాంటి ట్రెండ్లో స్లో ట్యూన్స్ అయితే పాట నిలబడదండి అన్నారు. నీకెందుకు, దొంగరాముడి నుంచి ఇప్పటి వరకు మా అన్నపూర్ణ చిత్రాలు అన్నింటిలో కూడా ఇప్పటి వరకు మోగుతున్నాయని స్లో మెలోడీసే, నో డౌట్, నువ్వు స్లో ట్యూన్ చేయమంటే ఆయన అన్యమనస్కంగానే సెమీ స్లోగా ఒక ట్యూన్ ఇచ్చాడు. లేదు మరికొంత స్లో అండ్ మెలోడీ కావాలన్నాడు. అబ్బాయి మీరు ఇంకా ఎక్కడో పాతకాలంలో ఉన్నారు నాగేశ్వరరావు గారు అంటే, ఏం పర్వాలేదు నువ్వు చెయ్యి అన్నాడు. స్లో మెలోడీ ట్యూన్ ఇచ్చాడు ఆయన. ఎలా ఉంది అంటే, డైరెక్టర్ని ముందు ఫస్ట్ సంగీతం గారిని అడిగాడు. చాలా బాగుంది. ఆయన ఒక దర్శకుడే కాక మంచి సంగీతజ్ఞుడు సంగీతం గారు. సంగీతం శ్రీనివాసరావు గారు ఓకే అనగానే నాగేశ్వరరావు గారు దిస్ ఈజ్ గుడ్ కృష్ణ, ఈ ట్యూన్కు తగిన పదాలు వేసి మెప్పించుకో అంటూ లేచిపోయాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి, ఓహో ఈ కుర్రాడి చేతనే రాయించాలనుకున్న, అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు కదా అని. అప్పుడు చక్రవర్తి హార్మోని బట్టి వాయించేవాడు కాదు, ఆయన అసిస్టెంట్ చక్రధరరావు వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఈయన ఇలాగ ట్యూన్ ఏదో హమ్మింగ్తో చెప్తే వాళ్ళు అల్లుకుపోయేవాళ్ళు. మంచి ట్యూను దీనికి ఆ తగిన పదాలు వేయి అని ఇతను చక్రవర్తి వెళ్ళిపోయాడు. చక్రధరరావుతో ఆయన ఇప్పుడు నీ చూపులోన విరదాదివాన ఆవానలోన నేను తడిసేనా హాయిగా అంటూ ఆ ట్యూన్కు తగినట్టుగా పల్లవిచ్చారు. హీరోయిన్ పాడుతుంది అలాగా. ఇప్పుడు హీరో నీ నవ్వులోన రతనాల వాన ఆవానలోన మేను మరిచేనా తీయగా అంటూ అతనికి రాశారు. విరజాజి వాన ఎప్పుడు సన్నజాజులే తప్ప విరజాజులు వాడలేదు. ఓకే బాగుంది,
ట్యూన్కు సరిపోయింది, మంచి మెలోడీగా వినబడుతుంది అన్నాడు ఆయన డైరెక్టర్ గారు. మరి ఎలాగా? అందులో ఇద్దరు, అక్కినేని నాగేశ్వరరావు డ్యూయల్ రోల్, జయసుధ, అక్కినేని నాగేశ్వరరావు ఒక పేరు, మళ్ళీ నాగేశ్వరరావు గారు దీప ఒక రోల్. యంగ్ గెటప్లో ఉన్న ముసలి నాగేశ్వరరావు దగ్గరికి, తాత దగ్గరికి మనవరాలు వస్తుంది దీప. ఓకే. అయితే అనుపల్లవి మారాలి, నీ నవ్వులోన రతనాల వాన అని వీల్లేదు. అయితే మరి పల్లవి ఓకేనా సార్ అంటే, పల్లవి ఓకే, అనుపల్లవి మారాలి కదా. ఎలాగా? పల్లవి అదే ఉంటుంది, నీ చూపులోన విరజాజవాన్నే. అనుపల్లవిలో నీ నవ్వులోన రతనాల వాన రాకూడదు. ఏం చేస్తావు మరి అంటే, మీరు ఇది ఓకే అంటే అది నేను ఇస్తానండి అన్నారు. ఇది ఓకే అన్నారు. అయితే ఓకే చెప్తానండి అని చెప్పి, నీ నవ్వులోన వడగల్లవాన, ఆ వానలోన నేను మునిగేనా తేలేనా అని ఇచ్చాను. అంటే ఆయన విని నవ్వాడు. బలి వేశావయ్యా, బాగుంది, అది రతనాల వాన, ఇది వడగల్ల వాన, సరిపోయింది, బేస్ బేస్ అంటూ ఆయన ఓకే. చరణాలు కూడా అలాగే ట్యూన్కు తగినట్టుగా మెప్పించుకో, మంచి పదాలు వేసి రాయాలి మరి అంటే తప్పకుండా అన్నాను. సో ఈ లెక్కన అక్కినేని నాగేశ్వరరావు గారి మీద మీరు మొదటి ఏమనిపించింది? ఆయన అలా మీకు ఎంకరేజ్ చేసి మరి మీకు ఛాన్స్ ఇచ్చారు అన్నాడు ఆయన. అప్పుడు అంటే హైదరాబాద్ నుంచి వచ్చి మళ్ళీ మద్రాసుకు వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి ఇట్లా వచ్చేవారు ఆయన. రికార్డింగ్ రోజు ఆయన వచ్చారు. ఆ రోజు అయిపోయింది అప్పటికే. బాలసుబ్రహ్మణ్యం, సుశీల, శైలజ డ్యూయట్ పాడారు. అయిపోయినాక వచ్చారు. లేట్ అయింది ఏంటంటే, ఏది వేయండి అంటే వేశారు, విన్నారు. చరణం కూడా, ఆ వెన్నెలేమో పరదాలు వేసే, నీ వన్నెలేమో సరదాలు చేసే, వయసేమో పొంగింది, వలపేమో రేగింది, కనివి నీయరగని తలపులు చిగురించే అంటూ ఆ కట్టింగ్ వస్తుంది అందులో. అది ఆ చరణాంతంలో నాకు ఒక పరీక్షలాగా పెట్టారు వాళ్ళు. అని అమ్మయ్య అనుకున్నాను నేను. ఇన్ని లఘువులే మళ్ళీ అర్థవంతంగా పడాలి. ఇప్పుడు కనివి నీయరగని తలపులు చిగురించే, నీ చూపులో అంటూ ఎత్తుకుంటారు. సో ఈ లెక్కన ట్యూన్ని బట్టి కవిత రాయడం బాగుంటుందా, లేదా కవిత బట్టి ట్యూన్ కంపోజ్ చేయడం బాగుంటుందా? సమర్థుడైన కవికి ఎట్లయినా ఒకటే. ఇప్పుడు ఇది ట్యూన్కి రాసిందే, కానీ స్ట్రైట్ సాంగ్ లాగా ఉంటుంది. ఓకే. ఆ వెన్నెలేమో పరదాలు వేసే, నీ వన్నెలేమో సరదాలు చేసే, వయసేమో పొంగింది, వలపేమో రేగింది, కనివి నీయరగని తలపులు చిగురించే అంటే స్ట్రైట్ సాంగే అనిపిస్తుందిగా. అంటే ఆ తత్కారానికి తగిన పదాలు వేయగలిగితే అది స్ట్రైట్ సాంగ్ లాగా అనిపిస్తుంది. మీటర్ తెలియకపోతే డబ్బింగ్ సాంగ్ అవుతుంది అది. ఓకే. అలాగా ఆయన విని చాలా బాగా రాశావు, ఈ సినిమాలో నీ పాటే హిట్ అవుతుంది, నోట్ డౌన్ అన్నారు. పెద్దల మాట వ్యర్థం కాదు కదా. ఆ సినిమాలోనే కాదు, ఆ ఇయర్కే హిట్ సాంగ్గా నిలిచింది అది. 1980లో సిలోన్ నుంచి మారుమోగింది. ఇప్పుడు అందరూ శ్రోతలు కోరిన పాటల్లోకి వెళ్ళి ఆ ఇయర్లో హిట్ సాంగ్గా నిలిచింది అది. ఆ తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండడం, అప్పుడప్పుడు సెలవు మీద మాత్రమే వెళ్ళి రాయగలగడం, ఇలా ఉండడం వల్ల అవకాశాలు తక్కువ వచ్చేవి నాకు. కష్టపడి కొన్ని చేజిక్కించుకున్నాం. అందరూ అందరే, లీడరు, అమృత కలశం, యుగకర్తలు ఇలాంటి సినిమాలకు రాశాను అప్పుడప్పుడు పాటలు. మరి అప్పుడప్పుడు వస్తే మరి మీ కుటుంబ పోషణ అది అంతా ఎలా చేసేవాళ్ళు? నేను మొదట్లో పోస్ట్ మాస్టర్గా ఉండేవాడిని. బోయినపల్లి, నుస్తలాపూరు, ముస్తాబాదు ఎక్కడెక్కడ చేశాను. తర్వాత అప్పటికి మా ఊళ్ళోనే గాంధీ చౌక్ పోస్ట్ మాస్టర్గా ఉండేవాడిని సిరిసిల్లలో. ఉన్న ఊళ్ళో ఉద్యోగం కదా ఎందుకులే అని నేను ఊరుకోలే. ఓకే. సరే అంటే ఆమె భానుమతి టెలిగ్రామ్ ఇస్తే రావాలి రికార్డింగ్కి అంది. నేను పోలేకపోయాను, ఎందుకంటే సబ్స్టిట్యూట్ వచ్చి ఛార్జ్ అంతా ఇస్తే తప్ప నేను వెళ్ళడానికి వెళ్ళేది, లీవ్ గ్రాంట్ అయినా కూడా. అచ్చా, మీరు అక్కడ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఈ ఛాన్స్ వచ్చింది? ఇవన్నీ వెళ్ళి ప్రయత్నాలు చేయడం, సెలవులో వెళ్ళి. అప్పుడు నేను అనుకున్నాను, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఆపరేటివ్ సైడ్ ఉంటే ఇన్ని ప్రతిబంధకాలు, తప్పకాన జైలు కాల్లాగా అనిపించింది నాకు. కాదు, అడ్మినిస్ట్రేటివ్ సైడ్, ఇది ఆపరేటివ్ సైడ్. అడ్మినిస్ట్రేటివ్ సైడ్ వెళ్తే సెలవు కోసం అలాగ లీవ్ అప్లికేషన్ ఇచ్చి వెళ్ళొచ్చు అని. దానికి రావాలంటే ఇక్కడ హ్యాబిట్స్లో పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీస్ ఉండేది. యూడిసి పోస్టులు మాత్రం ఇక్కడ ఉండేవి. దానికి ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఇక్కడికి వచ్చాను.
ఓకే. అంటే ఇక్కడే స్థిరంగా ఉండొచ్చు, ఇంకా నో ట్రాన్స్ఫర్స్ అవకాశం. అప్పటికే అనేక ఆకాశవాణి లలిత గీతాలు రాశాను. దూరదర్శన్లో కూడా నాది మొట్టమొదటి గేయనాటిక ప్రసారమైంది 79లోనే, గడ్డి పువ్వు అని. సినిమాకు కూడా అవకాశం వచ్చింది కాబట్టి బాగుంటుందని ఇక్కడికి వచ్చాను. ఓకే. అంటే నా భార్య సతీమణి, మణి ఆమె పేరు. అమ్మో, హైదరాబాదులో ఇంత చిన్న జీతంతో ఇలాగ పిల్లలతో అంత పెద్ద సిటీకి వెళ్ళడం అవసరమా అది అంటే, ఏం పర్వాలేదు, ఉదర పోషణార్థం ఏదో ఉద్యోగం ఉండనే ఉంది, మనం బతకలేకపోతే మళ్ళీ ప్రమోషన్ డిక్లైన్ చేసి వెనక్కి వద్దాములే అని ధైర్యంగా వచ్చాము. సరే, ఆ అవకాశం కలగలేదు ఇక్కడే. గాడ్ గ్రేస్, బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ క్రమక్రమంగా వృద్ధిలోకి వచ్చాను. కేవలం ఒక సైకిల్తో అడుగు పెట్టాను ఇక్కడ. సైకిల్ తర్వాత మోపెడు, స్కూటరు, ఇప్పుడు కారులో కూడా తిరగగలుగుతున్నాను. అలాగే అంటే కష్టపడి, ఇష్టపడి, కసితో, నిరంతర కృషితో పైకి రాగలిగాను. ప్రైవేట్గా BA చేశాను, MA చేశాను. మా గురువుగారు నారాయణరెడ్డి గారు ఏమన్నారంటే, నువ్వు పోయేట్గా రాణించాలంటే పోస్టల్ డిపార్ట్మెంట్ కాదు, అకాడమిక్ లైన్ రావాలి, లెక్చరర్ కావాలి అని అంటే అప్పుడు MA చేశాను. ఓకే. తర్వాత మళ్ళీ నన్ను ఉస్మానియా వాళ్ళే పిలిచి అడిగారు. అప్పటికే సినిమా గీతాలు రాస్తున్నాను కాబట్టి, సరే ఆ భానుమతి అవకాశం ఇవ్వడం వల్ల కాలేజ్ సర్వీస్ కమిషన్కి అటెండ్ కాలేకపోయారు అప్పుడు. సరే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చూద్దాములే అనుకున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు వదులుకుంటే ఎలాగా అని 5 ఏళ్ళ దాకా మళ్ళీ కాలేజ్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పెట్టలేదు. నా ఏజ్ అయిపోయింది అప్పటికి. ఓకే. సరే అలాగే అందులోనే ఉండిపోయాను. సో ఆ విధంగా తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళే, నువ్వు చాలా సీనియర్ మోస్ట్ ఇప్పుడు రైటర్వి, నీ లలిత గీతాల మీదనే PhD చేయొచ్చు, లలిత గీతాల మీద ఇంతవరకు ఎవరూ PhD చేయలేదు, మీరు చేస్తారా అనేది, మీరు అవకాశం ఇస్తారా అన్నాను. అందుకే కదా పిలిచింది అంటే, తప్పకుండా చేస్తాను, అది నా ఐచ్ఛిక అంశం. నా జీవితంలో ఎప్పటికైనా కూడా డాక్టరేట్ అనిపించుకోవాలి అనుకున్నాను. ఆచార్య సి నారాయణ రెడ్డి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి లాగా వెండి తెర మీద డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ కూడా కనిపించాలి అనుకుంటున్నాను కాబట్టి చేస్తాను. తప్పకుండా అవకాశం ఇస్తాను, అది ఇచ్చారు. అయితే ముందు అక్కడ మేడం ఉండే, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఇందులో ఏముందండి లలిత గీతాల్లో అనవసరంగా ఎంచుకుంటున్నారు మీరు, జానపదాలు తీసుకోండి అంటే, ఇది నా ఐచ్ఛిక అంశం మేడం, అందరూ వదిలేసింది ఇది, లైట్ సాంగ్ అంటే ఊరికే తేలిగ్గా తీసేసుకుంటున్నారు కాబట్టి అలా కాదు, మీరు అవకాశం ఇస్తే కదా నేను తేల్చి చెప్పేది, ఇది అవసరమా లేదా అన్నది అని అంటే, మిగతా ఎస్వి రామారావు గారు మా గైడ్, ఆయన ఇష్టపడి నన్ను తీసుకున్నాడు. ఆయన ఎల్లూరు శివారెడ్డి వెళ్ళి మిగతా వాళ్ళంతా చెప్పారు, లేదు ఆయన సమర్థుడు, అవకాశం ఇద్దాం, ఆయన మంచి, ఇంతవరకు ఏది పరిశోధన సిద్ధాంత గ్రంథం రాలేదు కదా ఆ అంశం మీద అని అంటే, ఆమె అయిష్టంగానే ఇచ్చింది. కానీ నాకే కాదు, ప్రచార లలిత గీతాలు, ప్రసార లలిత గీతాలని మరో 2 PhDలకు ఆస్కారం ఉందని నిరూపించి ప్రామాణిక పరిశోధనను సమర్పించాను. ఎలాగంటే, ఒక రచయిత ఒక గ్రంథం మీదనే PhDలు వస్తున్న రోజులు ఇవి. అలాంటి పరిస్థితుల్లో ఎవరూ దాన్ని అంతవరకు సృష్టించలేదు కాబట్టి 100 ఏళ్ల సాహిత్యాన్ని వడబోయాల్సి వచ్చింది. గురజాడ నుంచి ఇప్పటి వరకు అందరూ ఎవరెవరున్నారో ఆ లలిత గీతాలన్నీ, మల్లవరపు విశ్వేశ్వరరావు, బసవరాజు అప్పారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, అడవి బాపిరాజు, అందరివి తీసుకుని, దాశరథి, నారాయణరెడ్డి, బాలాంతరు, రజనీకాంతరు, వీళ్ళందరివి నేను మొత్తం విశ్లేషించి వాళ్ళందరినీ హేమాహేమీలందరూ ఇంటర్వ్యూ చేసి, ఎస్ రాజేశ్వరరావు, రావు బాలసరస్వతిదేవి, బాలాంతరం రజనీకాంతరావు, ఆరుద్ర, ఇలాంటి వాళ్ళందరినీ. అంత కష్టమా లలిత గీతాలంటే? కాదు, అంతవరకు ఒక బాట అన్నది ఏర్పడి లేదు కదా. ఓకే, మీరే పునాది వేస్తున్నారు. పునాది వేయాలి, బాట నిర్మించుకోవాలి. అసలు లలిత గీతం అంటే ఏమిటి అని నిర్వచనం చెప్పగలగాలి. అవును. వీళ్ళందరితో ఇంటర్వ్యూ చేసిన తర్వాత తాళం లయ తప్పకుండా రాగయుక్తంగా పాడగలిగే ప్రతి భావగీతం ఒక లలిత గీతం అని తేల్చి చెప్పగలిగాను. నిర్వచనం అలాగన్నీ మొత్తం అవతరణం, వికాసం, విస్తారం, ప్రసారం, ప్రచారం అని శీర్షికలు పెట్టి అలా చేశాను. దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు
లలిత గీత వికాసకర్తలుగా నిరూపించాను. విస్తారకర్తలుగా బాలాంతర ప్రజనీకాంతరావు, మల్లవరపు విశ్వేశ్వరరావు, దాశరథి, నారాయణ రెడ్డి, బోయి భీమన్న ఇలాంటి వాళ్ళను చూపారు. ఇలాగా అన్నీ తేల్చి చెప్పగలిగాను. ఇప్పటికే అది ప్రామాణిక పరిశోధనగా నిలబడింది. అందరూ అడుగుతుంటారు, కాపీలన్నీ అయిపోయినాయి, సరే మళ్ళీ పునర్ముద్రణ వేయాలి అనుకుంటాను. మీరు ఇప్పటిదాకా సినిమాలలో అయితే 600కు పైగా పాటలు రాశారు. 600 కాదు, ఎందుకంటే నేను ఉన్న విషయాన్ని యథార్థంగా మాత్రమే చెప్తాను. 2-3 ఏళ్ళు కూడా వాళ్ళు సినీ కవిగా అడుగు పెట్టి ఉండరు, అయినా 2000 రాశామంటుంటారు. ఓకే, అంటే ఊరికే గాలి మాట చెప్పకూడదు. నేను 220 వరకే రాశాను. 220 వరకే రాశాను. ఇప్పటి వరకు 1000కి పైగా లలిత గీతాలు రాశాను. ఓకే, అది నా క్రెడిట్. సహస్రాధిక లలిత గీతాల రచయితగా, అనేక సంగీత నృత్య రూపకాల రచయితగా నా క్రెడిట్ అది. ఎందుకంటే 60కి పైగా నేను సంగీత నృత్య రూపకాలు రాశాను, వెలువరించాను, ప్రచురించి, చెప్పడం కాదు ఊరికే. అలాగే లలిత గీతాలు సహస్రాధికంగా రాశాను, వేశాను. వడ్డేపల్లి గేయవల్లి, ఇటీవల వడ్డేపల్లి లలిత గీతాలు, రాగరథం, కనరాని దేశం మొట్టమొదటిది 4 సంపుటాలు వచ్చాయి. ఇంకా ఒక 500 భక్తి గీతాలని ఆడియో 60 ఆడియో ఆల్బమ్లు వచ్చాయి నాయి. అవి కూడా ఉన్నాయి ఇంకా. అవి అలాగా మనము ఏమి రాశామో అదే చెప్పాలి, ఊరికే ప్రచారం కోసం చెప్పుకోకూడదు. మరి ఉన్నది ఉన్నట్టు చెప్తే మనం ఇప్పుడున్న సొసైటీలో బతకగలం అంటారా? అసలు అక్కర్లేదు. ఎవరైనా వేలెత్తి చూపమనంటే చూపగలగాలి, మరి అప్పుడు నో తెరుస్తాం కదా. అవును, నేను 2000 రాశాను అంటాను, ఏమి సినిమాలే లేవే 2000 ఎక్కడి వస్తాయి అలాగా. ఓకే, సో ఈ రాసిన అన్నిట్లో మీకు బాగా కష్టంగా ఏదనిపించింది సార్? కవితలు కానీ, పాటలు కానీ, గీతాలు ఏదైనా? ట్యూన్కు రాయడం కష్టమే, కానీ ముందు డైజెస్ట్ చేసుకున్నాక, ట్యూన్ని బాగా జీర్ణించుకున్న తర్వాత తేలిగ్గా మళ్ళీ పదాలు పడుతుంటాయి దానికి అనుకూలంగా. ఓకే, చాలా అంటే మనకు మనస్సుకు చాలా కష్టపెట్టడం అవుతుంది ట్యూన్. అది ముందు మననం చేసుకొని మనము జీర్ణించుకునేంత వరకు దాని మీద పడుతుంది బాగా. భావగీతం అంటే అవలీలగా పడుతూ ఉంటాయి, కానీ మ్యూజిక్ డైరెక్టర్స్కు వాళ్ళ ట్యూన్ మీదనే ఎక్కువ అభిమానం ఏర్పడుతుంది. కాబట్టి ఇది దీనికి ట్యూన్కే రాయాలండి అంటుంటారు వాళ్ళు. అలాగే పెద్దరికంలో రాసిన పాట కూడా నేను ట్యూన్కు రాసిందే. మొట్టమొదటి రాసిన భానుమతికి రాసింది ట్యూనే, అక్కినేని నాగేశ్వరరావు రాసింది ట్యూనే, అన్ని స్టేట్ సాంగ్స్ లాగానే. పెద్దరికంలో రాసిన పాటకు ఆయన ఏఎం రత్నం గారు చెప్పారు, మీరు ఎంత బాగా పదజాలం, మంచి పదజాలం వేస్తే అంత పదజాలం వేసుకోండి, మంచి భావంతో రావాలి. భానుమతి మనవరాలికి పెళ్ళి, ఇమాజినేషన్ సాంగ్, అలా ఊహల్లో వెళ్ళిపోయేట్టుగా ఉండాలి అని అంటే అప్పుడు ఆ ట్యూన్ అంతా విన్నాను. విని ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలని, ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలని, మురిపాల తేలించ మునిమాపులు దివి నుంచి రేరాదు దిగివచ్చులే అంటూ వేశారు. అబ్బా బాగుంది మబ్బుల పల్లకి అని నేను అనుకున్నది దొరికింది, భలే రాశారు. ఓకే, అట్లాగే చరణాలు కూడా రావాలంటే చరణాలన్నీ భావయుక్తంగా ఉంటాయి, అన్ని ఒక లలిత గీతం లాగా ఉంటుంది, అది సినిమా గీతం లాగానే కాకుండా. అది ఒకప్పుడు పెళ్లిల్లో కూడా ఈ పాట ఎక్కువ వినిపిస్తూ ఉండేది. ఒకప్పుడు కాదు, ఇప్పటికీ అప్పుడప్పుడు నేను పెళ్లిళ్ళకు ఫ్రెండ్స్ వాళ్ళు పిలిస్తే వెళ్తుంటాం, కచేరీలో పాడుతూనే ఉన్నారు ఇప్పటికీ. అమెరికాకు నేను ఆట, తానా, నాట వీటన్నిటికీ సంగీతం తిరుపాలి, స్వాగత గీతాలు అంటేవి వెళ్తే నన్ను సన్మానించినప్పుడు ఈ ప్రస్తావన ఇలాగా పెద్దరికంలో పెళ్లిపాట రాశానంటే అందరూ పరిగెత్తుకొచ్చి ఇది మా వెడ్డింగ్ ఆల్బంలో ఉందంటే మా వెడ్డింగ్ ఆల్బంలో ఉంది, మీరు రాసినట్టు మాకు తెలియదు అని అలాగా చెప్పుకున్న సందర్భాల్లో ఇక్కడ కూడా చాలామంది వెడ్డింగ్ ఆల్బమ్స్లో ఉంది ఆ పాట. గూగుల్లో సర్వేలో ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమా పెళ్లి పాటల్లోకి టాప్ 10లో ఉంది ఇది, ఈ పాట. ఆ విధంగా నేను థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. ఇది అటు సినిమాకే కాక నాకు మంచి పేరు తెచ్చింది కదా అని, అందరికీ ఉపయోగపడుతుంది కదా అని. అవును. సో ఇంకా ఈ
సినిమాలలో చేస్తున్నారు కాబట్టి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో, ఎస్పి బాలు గారితో, ఇంకా చాలామంది సింగర్స్తో కూడా మీకు పరిచయం ఉంటుంది. సో వాళ్ళ గురించి ఉన్నవారిలో సీనియర్ మోస్ట్ రైటర్ని నేనే ఇప్పుడు బతికున్న వాళ్ళలో. ఓకే. నేను 80లో ఎంటర్ అంటే 79లో రాసిన, 80లో రాసిన అక్కినేని గారిదే ముందు విడుదల దృష్ట్యా అది మొదటి పాట అయింది. సీతారామశాస్త్రి, భువనచంద్ర, జొన్నవిత్తుల వీళ్ళంతా 86, 87లో వచ్చారు. ఓకే. అయితే సీతారామశాస్త్రికి గాడ్ ఫాదర్గా విశ్వనాథ్ దొరికాడు కాబట్టి ఆయన నిలదొక్కుకోగలిగాడు. ఆయన నాలాగే పిఎన్టీ నుంచి వచ్చిన వాడే. ఆయన టెలికాం డిపార్ట్మెంటు, నేను పోస్టల్ డిపార్ట్మెంటు. ఓకే. అయితే నాకు బ్యాడ్ లక్ ఏమంటే గాడ్ ఫాదర్స్ దొరకలే. అక్కినేని గారు అవకాశం ఇచ్చారు నిజమే, కానీ మళ్ళీ వరుస పెట్టి ఇవ్వలే అవకాశాలు ఆయన. ఓకే. నేను ఒక సందర్భంలో అన్నాను కూడా, సార్ ఈ దీపాన్ని సినిమా రంగంలో వెలిగించింది మీరే, కానీ ఎంత మేలు చేశారో అంత కీడు చేశారు. ఏమిటి అలా అంటున్నాం అంటే, మీరు వెలిగించారు సార్, నిరంతరంగా వెలగడానికి సరిపడే తైలం పోయలేదు సార్ అన్నారు. అంటే నవ్వి నిజమే, కానీ ఏం చేసేది, మీ గురువు గారు నారాయణ రెడ్డి గారు ప్రతి సినిమాకు చేయి చాపితే నేనే చేసేది, నాకేది అంటే ఇవ్వాల్సి వచ్చింది, నీకు మిస్ అయింది. సరేలేండి, ప్రాప్తం ఉన్నంత వరకు అవకాశం వస్తుంది. గురు శిష్యుల మధ్య విశ్వనాథ్ గారిని నేను 80 నుంచి 86 వరకు ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడల్లా కలిశాను. ఆయన నాకు ఇవ్వలే అవకాశం. ఎందుకని అంటే చెప్పాడు ఆయన, పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు అన్న సామెతగా ఉందయ్యా ఈ సినిమా పాట అనేది. ఎందుకన్నాడో తెలీదు, కానీ అలాగా అంటే మంచిగా మాట్లాడేవాడు, సౌమ్యంగానే సౌజన్యంగానే మాట్లాడేవాడు, కానీ అవకాశం మాత్రం ఇవ్వలే. అదే సీతారామశాస్త్రి వరుస పెట్టించాడు మరి ఆయన. అంటే నేను అప్పటికే ఒక ఎంఏ పిహెచ్డీని, అయినా కూడా మంచి వారికన్నా ముందే భానుమతి, అక్కినేశ్వర గారు కూడా రాశాను. నారాయణ రెడ్డి గారు కూడా చెప్పారు నా శిష్యుడే బాగా రాస్తాడని. సరే, అది ప్రాప్తం. యోగ్యత ఉంది, కానీ యోగం అప్పుడప్పుడు మాత్రమే లభించింది. అది విశ్వనాథ్ గారి ద్వారా సీతారామశాస్త్రికి ఎక్కువ లభించడం వల్ల ఆయన స్థిరపడిపోయాడు. అయితే ఆయన నువ్వు వచ్చి ఇక్కడ మద్రాసులో ఉండాలి కానీ ఎప్పుడో ఒకసారి వస్తే ఎలాగా అంటే, ఇప్పుడు చిన్న జీతం, ఉద్యోగం, భార్యా పిల్లల్ని, అప్పటికే 3 పిల్లలు నాకు, భార్యా పిల్లల్ని వదిలేసి రాలేము. సినిమా అనేది అందితే ఆకాశం లేదా పాతాళం, బుద్ధిగా భూమి మీద ఉందాం ఎందుకులే అనుకొని అప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే రాస్తూ వస్తూ ఉన్నాను. అయితే ఏంటంటే నో రిగ్రెట్స్. అలా ఒకేసారి సడన్గా రాకపోవచ్చు, కానీ సజీవ నదిలా ఇప్పటికీ అప్పుడప్పుడు రాస్తూనే ఉన్నాను. నేను కుటుంబ పరంగా చాలా సంతృప్తిగా పిల్లల్ని 2 ఇంజనీర్లు చేయగలిగాను. వాళ్ళు అమెరికాలో ఉన్నారు సాఫ్ట్వేర్లుగా. నేను వాళ్ళని గాలికి వదిలేసిపోయి ఉంటే నన్ను జీవితాంతం తిట్టుకునేవాళ్ళు కదా, మమ్మల్ని ఇలా వదిలేసి మా బతుకులు పాడు చేశాడు. అది కాదు, మన బాధ్యత అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. మన మోహావేశంలో మనం ఈ విధంగా చేస్తే వాళ్ళ జీవితాలు పాడవుతాయి. అందుకోసం నేను ధైర్యం చేయలేదు. సీతారామశాస్త్రి ధైర్యం చేశాడంటే ఆయన మిత్రుడు ఆకెళ్ళ డైలాగ్ రైటర్గా అక్కడే ఉన్నాడు ఆల్రెడీ. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయనే పరిచయం చేశాడు విశ్వనాథ్ గారికి సీతారామశాస్త్రిని. సీతారామశాస్త్రితో కలిసి రాశాం. నేను భైరవ దీపంలో రాశాను, అంతకుముందు లీడర్లో రాశాం, అంతకుముందు దిగ్విజయం అనే దానిలో రాశాం. ఎప్పుడు రాసినా వాళ్లకు తీసిపోకుండా ధీటుగా నిలిచేలాగానే రాశాం. ఎందుకంటే దాశరథి నారాయణ రెడ్డి గారితో పోటీపడి, వేటూరి గారితో కూడా పోటీపడి రాశాను నేను పాటలు వాళ్ళతో కలిసి. అలాగే ఎందుకంటే ఒక శిఖరాలతో పోల్చుకుంటూ మనము ముందుకు సాగాం కాబట్టి శిఖర స్థాయికి చేరామా లేదా అన్నది వేరు విషయం. మధ్యమ స్థాయి వరకు హాయిగా చేరుకున్నాం, అందరికీ తెలిసిపోయేలా నిలబడ్డాం కవిగా. అంటే చాలామందికి గ్లామర్తో మాత్రమే టచ్ సినిమా ఫీల్డ్ అనేది. నాకు గ్రామర్తో కూడా 40 కావ్యాలు రాశాను నేను.
ఆ మిగతా వాళ్ళకి ఎవరికి ఉండవు, ఒక ఆచార్య నారాయణ గారికి, మా గురువు గారికి తప్ప ఇంకెవరికి ఉండవు అన్ని కావ్యాలు. 60 రూపకాలు రాశాం. అంటే ఒక్కొక్కరికి దైవం ఒక గోల్ నిర్ణయిస్తాడు ఆయన. ఆ గోల్ చేరుకోవాలంటే కొన్ని తప్పించాల్సి వస్తుంది. నాకు అందుకే అవకాశాలు ఎక్కువగా దైవం ఇవ్వలేదేమో. ఉంటే నేను 1000 లలిత గీతాలు రాయగలిగేవాడిని కాదు. అప్పుడు అవకాశం లేనప్పుడల్లా భక్తి గీతాలు రాశాను, లలిత గీతాలు రాశాను, రూపకాలు రాశాను. ప్రభుత్వం ప్రతిసారి నన్ను అడుగుతుంది, రూపకం సంగీతంతో రూపకం రావాలంటే కేరా బర్త్డే పెళ్ళి అంటూ నన్ను సంప్రదించడం. బాగా రాయడమే కాదు, అనుకున్న సమయంలో ముందే అందివ్వగలరు అన్నది నమ్మకం వాళ్ళకు. అలాగే జై జై తెలంగాణ 60 ఏళ్ల చరిత్రను 60 నిమిషాల డ్యాన్స్ బ్యాలేగా రచించి అందిస్తే, కొమరం భీము నుంచి కేసీఆర్ గారి సమరం వరకు, ఆమరణ నిరాహార దీక్ష వరకు ఎలాగా ఆ సంఘర్షణ సాధన జరిగింది అన్నది కళ్ళకు కట్టినట్లుగా చూపించడం జరిగింది. ఆ పాటలు అవన్నీ పాటలతో నడుస్తుంది సంగీతం రూపకం అంటే. అప్పుడు అది అప్పటి స్పీకర్ మధుసూదనాచారి, మండల్ కమిషన్ చైర్మన్ స్వామిగౌడ్ వీళ్ళంతా చూసి అసలు 60 ఏళ్ళలో ఏం జరిగింది అన్నది మాకెవరికి కళ్ళ కట్టినట్టుగా తెలుస్తోంది. నిజంగానే మనం అవన్నీ చూసాము అన్నట్టుగా ఇది అన్ని జిల్లాల్లో ప్రదర్శింపజేయాలంటే అన్ని జిల్లాల్లో ప్రదర్శింపజేయడం జరిగింది. అది అప్పటికి 10 జిల్లాలు ఉంటే 10 జిల్లాలు, ఆదిలాబాద్, మహబూబ్నగర్, నల్గొండలో 2 సార్లు వేయడం జరిగింది. అలాగా అంటే ప్రజాదరణ పొందింది అది. ఆ విధంగా ఇంటర్నేషనల్ సీడ్స్ ఫెస్టివల్ జరిగింది ఇక్కడ. దానికి కూడా డ్యాన్స్ బ్యాలే కావాలి అని అంటే నేను సడన్గా అప్పటికి నేను అమెరికా వెళ్తున్నాను. ఏది ఆటా వాళ్ళకు ఇది వెల్కమ్ సాంగ్ రాశాను కాబట్టి వాళ్ళే టికెట్ ఇచ్చి పిలుస్తున్నారు కాబట్టి, లేదండి మీరు రాసి ఇచ్చమంటే నేను వెళ్తున్నాను సార్ ఇలాగా అంటే, డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు, సార్ నాకు టైం లేదు, నేను ఇట్లాగా ఇంకో 3 రోజులు వెళ్ళిపోతున్నాను నేనంటే, 3 రోజులు ఏంటండి మీరు 2 రోజులు రాయగలరు, రాసివ్వండి అని అంటే, అయ్యో అదిగా సార్ సీడ్స్ ఫెస్టివల్కు నేను ఏం రాయాలి డ్యాన్సు బ్యాలే, అది డ్రై సబ్జెక్టు, ఆ డ్రై సబ్జెక్ట్ అయినా మీరు వెట్ చేసి ఇవ్వగలరులేండి, మాకు ఆ నమ్మకం ఉంది వెట్ చేసి అంటే సరే ఇంకా ఏం చేద్దామని సరే కూర్చున్నాను. ఓకే, అంత నమ్మకం వాళ్ళను మన మీద పెట్టుకున్నందుకు వమ్ము చేయొద్దని కూర్చొని నిజంగానే 2 రోజుల్లోనే నేను అది రాసి ఇవ్వడం జరిగింది. అద్భుతంగా వచ్చింది. సీడ్స్ ఫెస్టివల్ కాబట్టి విత్తనాల విలువ అనే టైటిల్ తోటి అద్భుతంగా రాసి ఇవ్వడం జరిగింది. వనజా ఉదయ్ అప్పటికే ఆమె చాలా డ్యాన్స్ బ్యాలెన్స్ చేసింది, ఇక్కడ ప్రదర్శింపన చేశారు. ఇక్కడ ఇంటర్నేషనల్ సీడ్స్ ఫెస్టివల్లో మీరు ఉండడం లేదు, మీరు ఉంటే సన్మానం చేసేవాళ్ళం కదా అని అంటే, సరే మరి నాకు అక్కడ టికెట్ ఎయిర్ ఇండియా వాళ్ళు ఇచ్చారు, నేను వెళ్ళాల్సిందే కదా, పర్వాలేదు మన ప్రభుత్వానికి పేరు వస్తే చాలండి, మీ డిపార్ట్మెంట్కి వస్తే చాలు అని నేను వెళ్ళిపోవడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అద్భుతంగా వచ్చింది ఆ బ్యాన్. అంటే అలాంటి వాటిని కూడా తర్వాత పర్యావరణ పరిరక్షణ, హరితహారం ఇవన్నిటికీ రాశాను నేను. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి, ఇంకోటి ఏంటంటే ఆమ్రపాలి, వివేకానంద విజయం, కవి కళ్యాణం, విశ్వకవి కళ్యాణం ఇలాగా అన్నీ రాస్తూ రమణీయ రామప్ప అని రామప్ప మీద 3 ఏళ్ల ముందే యునెస్కో గుర్తింపు తర్వాత పొందింది. రమణీయ రామప్ప పేరుతో అద్భుతంగా దృశ్యకావ్యంగా నేను మలిసి ప్రదర్శింపజేశానది. దానికి యునెస్కో గుర్తింపు రావడం ఇంకా మాదానందం కలిగింది. ఆ విధంగా అంటే కవి క్రాంతదర్శి అంటారు కాబట్టి ఆ క్రాంతదర్శి నాలో ఉన్నాడో ఏమో, అప్పుడు దాన్ని టేకప్ చేయడం జరిగింది, రాసి ప్రదర్శింపజేయడం జరిగింది. అలాగే మీరు రాసిన బుక్స్ లో నా దగ్గర ఒకటి ఉంది, బాలరసాలం. ఓకే. సో ఇది పిల్లల కోసం రాసింది కదండి. సో నేను కొన్ని చదివాను, నాకు నచ్చినాయి. అండ్ ఈవెన్ లాస్ట్ కూడా మీకు వచ్చిన అవార్డ్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇవి చూసుకుంటే కనుక మీరు ఎన్టీ రామారావు గారితో అండ్ ఇంకా చంద్రబాబు గారితో వీరందరితో కూడా మీకు సన్మానం, సత్కారాలు కూడా జరిగినాయి. సో మీకు ఎలా అనిపించింది అప్పుడు? నాకు మొట్టమొదటిసారి 1987లో ఎన్టీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి, నటరత్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కావడం నాకు మొట్టమొదటిసారి. అంటే అంతకుముందే
నాకు రావడం అవకాశం రాష్ట్ర కవిగా సత్కారం దొరకడం లేదే అని నేను కాస్త ఆవేదన చెందిన 87లో ప్రభవ ఉగాది సందర్భంగా సడన్గా మిమ్మల్ని రాష్ట్ర కవిగా సత్కరిస్తున్నాము ఉగాది రోజు అని. ఇప్పుడు దొనప్ప గారు ఉండేవారు తెలుగు యూనివర్సిటీ ఉపాధ్యక్షులుగా. లెటర్ రాగానే అమితానందం పొందాను. అంటే సత్కరిస్తున్నది కేవలం ఒక ముఖ్యమంత్రి, రాజకీయ ముఖ్యమంత్రే కాదు, ఒక నటరత్న. సో ఆయన చేతుల మీదుగా కదా అని మహదానందం పొందాను. ఆ తర్వాత నేదురుమల్లి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్, రోషయ్య అందరు ముఖ్యమంత్రులతో కూడా నేను సన్మానాన్ని రాష్ట్ర కవిగా పొందగలిగాను. అంతకుముందు 1996లో మాజీ ప్రధాని వాజ్పేయి గారి చేత దేశభక్తి గీత రచయిత గారి సత్కారం పొందడం నా జీవితంలో మరవలేని మహత్తర ఘటన. అది అన్నిటిలో కల్లా అది ఎందుకంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక 1,00,000 జనం మధ్య అటు సీతారామ శాస్త్రిని సినీ గీత రచయితగా, దేశభక్తి గీత రచయితగా నన్ను సన్మానించడం జరిగింది. మనమంతా బంధువులం మానవతా సింధువులం, భారత పద్మములో ఉదయించిన తీయని తేనియ బిందువులం, హిందువులం ముస్లిములం సిక్కు పార్సీ క్రైస్తవులం, ఒకే మాలలో వరుసగా ఒదిగిన రకరకాల రంగు పువ్వులం అంటూ రాస్తే అది ఆకాశవాణిలో దూరదర్శన్లో మారుమోగింది. అది ఆ విధంగా నాకు దేశభక్తి గీత రచయితగా. అంటే ఇప్పటికీ నాలో దేశభక్తి భావాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే నేను అమృతోత్సవం అప్పుడు కూడా నన్నే అడిగారు వాళ్ళు, ఈ మాసం పాట మీరు రాస్తే బాగుంటుందని. నేను ఎందుకంటే దేశభక్తి అనేది అంత గుడ్డిగా కొలవడం కాదు, మనం పీలుస్తున్న గాలిని, సేవిస్తున్న నీరును, ఆహారాన్ని అందిస్తున్నది ఈ భూమాత, ఈ భరతమాత, ఈ భారతదేశం. కాబట్టి ఈ మట్టిని మనము ఎప్పుడూ మనం విస్మరించకూడదు. మాతృమూర్తిని, మాతృభూమిని విస్మరించిన వాడికి పుట్టగతులు ఉండవు అన్నది నా అభిప్రాయం. సో ఈ విధంగా అంటారా, లేకపోతే సొసైటీలో జరుగుతున్న అన్యాయాలకి వ్యతిరేకంగా విప్లవం చేయడానికి అంటారా? విప్లవం అనివార్యం అయినప్పుడు, ఇప్పుడు తెలంగాణ ఏర్పడాలి, అప్పుడు అనివార్యం, అది సంఘర్షణతోటి సాధించుకున్నాం. అటువంటి వాటి ప్రతిదానికి, చిన్నదానికి పెద్దదానికి అక్కర్లేదు కదా విప్లవం. ఇప్పుడు ఇంట్లో భార్యతో పిల్లలతో ఉంటాం, అప్పుడు కేవలం అనురాగం ఆత్మీయతనే, అక్కడ విప్లవం అక్కర్లేదు కదా. ఎక్కడైతే అన్యాయం ఎదురవుతుందో, అధర్మం ఎదురవుతుందో అప్పుడు తిరుగుబాటు తత్వం, తీవ్రవాదం, అది అవసరం అక్కడ. అయితే ఒకటి ఏంటంటే, మొదటి నుంచి నేను పాటనే ప్రధాన సాధనంగా ఎన్నుకున్నాను. ఎందుకంటే అమ్మ పాడే జోలకైనా, తీవ్రవాదుల విప్లవ జ్వాలకైనా పాటనే ప్రధాన ఆయుధంగా నిలిచింది. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. చాలామంది గేయం వచన కవిత ఎందుకు, వచన కవిత ఇప్పుడంతా వచన కవిత రాయాలి. వచన కవిత మనము స్ఫురణకు రాదు, చెప్పాలన్నా కోట్ చేయలేము ఇలాగా. ఇప్పుడు నేను అవలీలగా ఎప్పుడో రాసినవి కూడా మీకు చెప్పగలిగానంటే తాళగతిలో ఒక లయబద్ధంగా ఉన్నాయి కాబట్టి గుర్తుండిపోయి చెప్పగలిగాను. శ్రీశ్రీ రాసినవి కూడా వచన కవిత ఏది గుర్తులేదు, చెప్పలేరు ఎవరు. పొలాలనన్ని హలాలదు నీ ఇలా తలంలో హేమం పిండగా, పక్కా గేయం, మాత్రా ఛందస్సు. సో ఇప్పటికిప్పుడు నా మీద ఏదైనా ఒక కవిత రాయండి అంటే ఏం రాస్తారు? ఏమి పేరేమిటి? శ్రావణి. శ్రావణి, ఓకే, రాయొచ్చు కొంత, ఒక 2-3 నిమిషాలు. శ్రావణి స్వరజీవని అని అలాగా వ్యాఖ్యాత్రివి కాబట్టి అలాగా చెప్పొచ్చు. అలా అంటే ఆశువుగా ఇలాగ కొన్ని చెప్తుంటాను నేను. నారాయణ రెడ్డి గారు లాగానే పాడుతా తీయగాలో నేను 3 సార్లు జడ్జిగా వెళ్ళాను బాలసుబ్రహ్మణ్యం గారితో. అదేమిటంటే నారాయణ రెడ్డి గారు లాగానే పదగుంబనం అలాగే ఉంది, చెప్పడం మాట్లాడడం కూడా ఏంటంటే 40 ఏళ్ళుగా వారి శిష్యుని కదండి, ప్రభావం ఉంటుంది మరి అని చెప్పాను. కానీ నేను కావాలని వారిని అనుకరించడం లేదు, అనుసరించడం లేదు, కానీ అవే వెన్నంటి వస్తున్నాయి మరి అని చెప్పేవారు. అవును నిజమే అని చెప్పేవారు అని అనేవారు. అలాగే అడగండి. ఇప్పుడు బాలగేయాలు చెప్పారుగా, బాలరసాలమని, ఇందులోనే చిరుగజ్జలు అని నేను 1992లో తెలుగు విశ్వవిద్యాలయం
బాల సాహిత్యం రచనల పోటీ పెట్టింది. అప్పుడు నేను బాలల కోసం పాటలు రాసి చిరుగద్దెలని పేరు పెట్టి పంపించాను. అది దానికి అవార్డు ప్రకటించారు వాళ్ళు. అయితే మా గురువుగారు చెప్పారు కదా, ఒరే మంచి పాటలు కానీ రాస్తే పాఠాలు అవుతాయని. అందులో చెట్ల గురించి నేను రాశాను. ఇప్పుడు హరితహారం హరితహారం అంటున్నారే, 92లోనే చెట్ల మీద నేను రాశాను. ఏమని అంటే, చెట్లే ప్రగతికి పనిముట్లు, చెట్లే జగతికి పనిముట్లు, చెట్లే ప్రగతికి తొలిమెట్లు, అందుకే వాటిని పెంచాలి, ఆనందాలను పంచాలి. మండు టెండలో నీడలనిచ్చి, మాడే కడుపుకు ఫలాలనిచ్చి, కంపుగొట్టు విషవాయువులన్నీ కడుపు నిండను తామే పీల్చి, ప్రాణవాయువు అందించేవి, పరిసరాల రక్షించేవి, చెట్లు 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 ఆ దేవుని దీవెనలైనట్లు అంటూ నేను రాయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా ఉంది, భావయుక్తంగా. ఎందుకు దాని ప్రాధాన్యం ఏమిటి అని. అది ఒక సుముహూర్తంలో బాలభారతి పూణే వాళ్ళు నాకు ఉత్తరం రాశారు. మీ పాటను పాఠంగా పెట్టుకుంటున్నాము, ఇక్కడ ప్రవాస మహారాష్ట్రలో ప్రవాస ఆంధ్రుల కోసము తెలుగు వాచకాల్లో మీ అనుమతి అవసరం అంటే, తప్పకుండా, అంతకంటే ఆనందం ఏముంటుందని. ఆ తర్వాత మళ్ళీ వాతావరణం వాయు కాలుష్యం మీద, ఆ తర్వాత తెలుగు వైభవం బుర్రకథ రాస్తే అది కూడా మళ్ళీ 9వ తరగతికి తెలుగు వాచకానికి పాఠ్యాంశంగా పెట్టడం జరిగింది వాళ్ళు. అంటే ఈ విధంగా బాలల కోసం రాసినవి అలాగా వాళ్లకు మంచి బాటను చూపే పాఠాలుగా నిలిచాయి. కానీ ఇది స్కూల్ డేస్ అప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా లైక్ ఆ టైం వరకు చదవాలి కాబట్టి చదివేస్తున్నాం, ఆ టైం వరకు అర్థం చేసుకొని చదివి ఎగ్జామ్స్ రాసేసి ఇంకా అలా బయటకు వచ్చేస్తున్నారు. సో దాన్ని క్లుప్తంగా చదివి పాటించాలి అన్న ఇది లేదు. అది ఏంటంటే కేవలం మొక్కుబడిగా అప్పటి వరకు ఈ పరీక్ష పాస్ అయితే చాలు, ఈ ప్రశ్నలు చదువుకొని సమాధానాలు రాస్తే చాలు అన్న స్థితిలోనే ఉంది ఇప్పటి యువత. కానీ అలా కాదు, మొత్తము అసలు ఏమిటి, ఎందుకు, ముందు ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నది మనము గుర్తించగలగాలి. అప్పుడు మన మేధస్సు వికసిస్తుంది. అప్పుడు మనం ఇంకో కొత్తదనం, ఒక పరిశోధనతో ఒక మంచి అంశాన్ని మనం వెలికి తీసి చూపగలుగుతాం మనం. ఇది బాలలు గేయాలన్నది అందుకోసము. ఇది మళ్ళీ అప్పటి తర్వాత ఇప్పుడే బాలరసాలమని వేశాను. గత సంవత్సరమే రాగరామాయణం అని బాలల కోసం. ఎందుకు రాగరామాయణం అంటే, ఇప్పుడు యువత తల్లిదండ్రుల్ని అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు వదిలేసి వెళ్ళిపోతున్నారు. పితృభక్తి, భ్రాతృభక్తి, గురుభక్తి లోపిస్తుంది. అది పుష్కలంగా ఉంది రామాయణం. ఈ రామాయణం వాళ్ళ బుర్రకెక్కితే తప్పకుండా వాళ్ళలో ఈ ప్రేమ భావాలు ఉదయిస్తాయన్న ఆలోచనతో నేను రామాయణం అని వాల్మీకి రామాయణాన్నే, ఒక 1000 పేజీల రామాయణం చదివే ఓపిక ఎవరికి లేదు. ఇప్పుడు 100 పేజీల్లో లవకుశులు పాడుకునే విధంగా రాగయుక్తంగా పాడుకునేలాగా గేయ కావ్యాన్ని రాశాను నేను. దానికే తెలంగాణ సారస్వత పరిషత్ వారు అవార్డు ప్రకటించడం జరిగింది. అది ఈ వారంలోనే సీడీగా రూపొందించి విడుదల చేస్తున్నాను. ఈ వారంలోనే డాక్టర్ కె వరప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారంటే, గేయం అన్నది ఇప్పుడు వింటే, సంగీతంతో వింటేనే కర్ణపేయం అవుతుంది, మీరు దాన్ని ఆడియో చేయించండి అని ఆయన ఆర్థిక సహకారం కూడా ఇస్తే నేను సీడీగా రూపొందించాను. రాము బాలసుబ్రహ్మణ్యం తర్వాత మంచి గాయకుడిగా రాణిస్తున్నాడు ఇప్పుడు ఆయన. అలాగే పాడతాడు. రాము, గాయత్రి పాడడం జరిగింది. దాన్ని ఈ వారమే విడుదల చేస్తున్నాను నేను. తప్పకుండా సార్, అందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే చాలా మంది కూడా పేరెంట్స్ అందరినీ అనాథాశ్రమంలో ఉంచేస్తున్నారు కాబట్టి ఇవి విన్నాకైనా వాళ్ళందరూ కూడా వాళ్ళని తిరిగి తీసుకొస్తారు. అది ఆ విధంగా. సో ఇంకా మనం క్వశ్చన్స్కి వెళ్ళిపోతాం. ఓకే. మీకు నచ్చిన రైటర్ ఎవరు మీరు కాకుండా? నాకు నచ్చిన రైటర్ అంటే ప్రబంధ కావ్యాలలో పోతన శ్రీనాథులు. సినీ ఇండస్ట్రీలో మా గురుగారు నాన్నరెడ్డి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, వేటూరి గారు. నచ్చిన డైరెక్టర్? ఇంకా మీరు 2 మూవీస్ కూడా డైరెక్షన్ చేశారు కాబట్టి సో నచ్చిన డైరెక్టర్ ఎవరు? నాకు నచ్చిన డైరెక్టరు కేవీ రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, ఇద్దరు.
భానుమతి గారి నాటి నుంచి మీరు హీరోయిన్స్ ని చూస్తూ వచ్చారు. అవును. సో ఇప్పుడున్న హీరోయిన్స్ అంటే ఆ టైంలో మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? ఇప్పుడున్న జనరేషన్ లో ఏ హీరోయిన్ అంటే ఇష్టం మీకు? ఆ జనరేషన్లో నటనను మీరు అభిమానిస్తారు. ఓకే, నా అభిమాన నటి అభినేత్రి సావిత్రి అప్పట్లో, ఆ తర్వాత శ్రీదేవి, ఇప్పుడు అనుష్క. ఓకే, రెండు రెండు కళ్ళు అని అంటే ఏం చెప్తారు? ఏది రెండు రెండు కళ్ళు? రెండు రెండు కళ్ళు అని చెప్పి ఒక వర్డ్ నేను ఇచ్చాను. సో ఆ రెండు కళ్ళు అన్నది మీరు ఏది తీసుకుంటారు? రైటర్ గా తీసుకుంటారా, లేదంటే లిరిసిస్ట్ గానా, డైరెక్టర్ గానా, లేదంటే మీ వ్యక్తి పరంగా నాకు ఈ నాకు రెండు కళ్ళు లాంటివి అని? రెండు కళ్ళు అంటే సమంగా చూపాల్సి వస్తుంది, అలా కాదు. నాకు దర్శకత్వం అన్నది మనసు లాంటిది, రచన అన్నది హృదయం లాంటిది. మనసు పడితే అప్పుడప్పుడు దర్శకత్వం చేస్తాను. హృదయం అని ఎందుకు అంటున్నానంటే రచన దానికి అలుపు లేదు, నిరంతరంగా పనిచేస్తూనే ఉంటుంది. హృదయం, గుండె మోగుతూనే ఉంటుంది. అలాగే నేను రచన అనేది ఎప్పుడు అంటే కొందరు అంటుంటారు, మీరు డైరెక్టర్ అయ్యారు కదా ఇప్పటికీ పాటలు రాస్తారా? అది తప్పు కాదు కదండి, అది నా హృదయం లాంటిది, ఎప్పటికీ రాస్తూనే ఉంటాను. అది మీరు ఇప్పటికీ చాలా పాటలు రాశారు. సో పాత కాలంలో మెలోడీస్ ఏదో ఒక మీనింగ్ తో వస్తూ ఉంటాయి, ఇప్పుడు కూడా సాంగ్స్ వస్తున్నాయి, బట్ కొన్ని అంత మంచిగా ఉండట్లేదు. సో దానికి మీరేమంటారు? ముందు డైరెక్టర్ అనేవాడికి ఒక అవగాహన ఉండాలి, భావ ప్రధానమైన పాట చేపడదామని ఉండాలి. ఇదంతా గొర్రెదాటుడు మనస్తత్వం. సినిమా ఫీల్డ్ ఒక్క సినిమా హిట్ అయితే చాలు, అన్నీ అదే ముసలో చేద్దాం, విజయం సాధిద్దామన్న ప్రయత్నంలో వెళ్తుంటారే తప్ప ఒకసారి పొరపాటున బీట్ ప్రధానంగా ఒక సినిమా హిట్ అయింది అంతే, ఇంకా అలాగే. ఇప్పటికీ పాట ఏమిటో వినపడడం లేదు, బీటే తప్ప. దానివల్ల పాట బతకడం లేదు, గుర్తుండడం లేదు. పాత పాటలో వాయిద్యాల హోరు తక్కువ, ప్రతి పదం వినబడేది, ఆ భావం మనసుకు స్ఫురించేది, అలాగే నిలబడిపోయేది, అలాగా జరిగిపోయింది. కాబట్టి అందుకోసము ఇప్పటి పాటలు వాళ్ళు సమర్థవంతులయ్యి రాసినా అవి నిలిచే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికీ మధ్య మధ్య కొన్ని వస్తున్నాయి. ఏమిటిది? జానపదం. జానపదం సజీవం ఎప్పటికైనా కూడా. అది అప్పుడప్పుడు జానపదాలు తొంగి చూస్తున్నాయి సినిమాల్లో, అవి నిలబడుతున్నాయి, అవి మోగుతున్నాయి. కాబట్టి ఎప్పటికీ జానపదమే జ్ఞానపదంగా మనకు నిలుస్తుంది. ఇంకా అక్కినేని నాగేశ్వరరావు గారిలో మీకు నచ్చిన గుణం ఏంటి? నచ్చిన గుణము ఆయనది మితాహారం, మిత భాషిత్వం. ఎందుకంటే ఆయనే ఆరోగ్యంగా ఉండడానికి మితాహారం, పరిమితంగా తినడమే. రుచిగా ఉంది అని ఎక్కువగా భోంచేసేవాడు కాదు ఆయన. అందుకే 90 ఏళ్ల పైన జీవించగలిగాడు ఆయన. అలాగే అందరితో బడబడ వాగడు ఆయన. ఎవరు ఏమిటి అని బాగా స్టడీ చేసి అప్పుడు మాత్రమే దగ్గర తీసుకొని ఆయన అవకాశం ఇచ్చేవాడు, ఆదరించేవాడు. అది అంటే అలాగా ఎవరినైతే గుర్తించి ఆదరిస్తాడో ఎప్పటికీ ఆయన మంచి మనసుతో ప్రేమించేవాడు, అభిమానించేవాడు, ఆదరించేవాడు. ఆ విధంగా ఆయనను నేను అభిమానిస్తాను. నాకు మా గురుగారి వల్ల ఎక్కువ అవకాశాలు ఇవ్వలేకపోవచ్చు ఆయన, అయినా కూడా అది ఆయనలో సుగుణాలు నాకు నచ్చినవి. అవి నా కోసం ఆయన మ్యూజిక్ కంపోజింగ్లో కూర్చొని ట్యూన్ చేయించి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన స్థితికి. కానీ నా మీద జాలిపడి, అయ్యో హైదరాబాద్ నుంచి వచ్చాడు, ఇక్కడ 3 రోజులుగా లాడ్జిలో ఉంటూ ఒక మామూలు జీతగాడు ఇలా కావడానికి వీల్లేదు, నేను ఇచ్చిన అవకాశం జారిపోకూడదని అలా అంటే అతనిలో మానవత్వం ఉంది. మానవత్వంతో, మానవతా దృక్పథంతో, మంచి మనసుతో ఆయన వచ్చి నా కోసం కంపోజింగ్లో కూర్చొని ఆ పాటకు నాకు అవకాశం ఇచ్చాడు. అలాగా నేను ఆయన ఎప్పుడు నాకు చిరస్మరణీయుడు ఆయన.
ఇంకా చివరిగా ఇప్పుడు రాధేశ్యాం మూవీ రిలీజ్ అయింది. రాధేశ్యాం మూవీ రిలీజ్ అయింది ప్రభాస్ హీరోగా. అవును. సో కొంతమంది ఏమో స్టోరీ బాగాలేదు అంటారు, కొంతమంది ఏమో బాగుంది అంటున్నారు. యాజ్ ఎ రైటర్ గా మీకేమనిపించింది అసలు? ఎంత పెద్ద హీరో అయినా కూడా మంచి కథ లేకపోతే అది జీరో. కథకు ప్రాధాన్యం ఇవ్వాలి. కథలు అనేవి ఇప్పటికీ అందరూ అన్ని కోణాల్లో దున్నేశారు. వేరే కొత్త కథ ఏది పుట్టుకురాదు. ఇంకా ఎవరో ఒకరు సృష్టించే ఉంటారు, తీసే ఉంటారు. కథనంలో కొత్తదనం ఉండాలి. మాటల్లో పాటల్లో హృదయానికి హత్తుకునే గుణం ఉండాలి. అది ఉంటే నిలబడుతుంది. అది లోపించిందేమో, నేను ఇంకా చూడలేదు రాధేశ్యాము. మరి పెద్ద హీరో, పెద్ద హీరోయిన్ అంత ఉన్నా కూడా ఇంకా అది అందరినీ ఆకర్షించలేకపోతుందని వింటున్నాను. అది మరి ఆ మధ్య సాహో కూడా అలాగే అయింది కదా. బాహుబలి తర్వాత ఎంతో ఎక్స్పెక్టేషన్తో సాహో తీశారు. అది కూడా ఊహో అనిపించుకోలేదు. ఎందుకంటే కథ లోపించే. కథ మీద ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో, కథను నిర్లక్ష్యం చేస్తే ఈ విధంగా వాళ్ళు నిర్లక్ష్యానికి గురవుతారు ప్రేక్షకుల చేత. అది అందరూ గుర్తించాల్సిన విషయం. ఆనాటికి ఈనాటికి ఏనాటికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఈ పాటలు, కవితలు, రచయితలు అంటే కూడా చాలా వరకు మాకు తెలియదు కూడా. సో దాని మీద ఎంత పట్టు ఉంటే కానీ ఆ పాటలు కానీ కవితలు కానీ రాయగలం అన్నది మీ మాటల్లో తెలుసుకున్నాను. అలాగే మా ఆడియన్స్ అందరూ కూడా తెలుసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలానే మీరు ఇంకా ఎన్నో పాటలు కూడా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. చూసారు కదండి, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణగారి రచయితల వెనక ఎంత కృషి దాగుందో. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.